నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడే, నా జీవితాన్ని చాలా జాగ్రత్త కాపాడుకోవాలి కదా, నా మాట జాగ్రత్తగా ఉండాలి కదా. నేను చెప్తున్నా, నువ్వు శృతి మించావా పరిశుద్ధాత్ముడు వదిలేస్తాడు. వదిలేసాడా నీకు భ్రష్టత్వం వచ్చేస్తుంది అంతే. ఇంకా సౌలుకి అలాగ వచ్చేసిన భ్రష్టత్వం. నువ్వు పరిశుద్ధాత్మను కాపాడుకోవడంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నావు. పరిశుద్ధాత్మను కాపాడుకున్నట్లు నువ్వు చాలా సోమరితనము చూపిస్తున్నావు. పరిశుద్ధాత్మను కాపాడుకున్నట్లు నువ్వు చాలా వెనకబడిపోతున్నావు. ఇంకా నువ్వు పరిశుద్ధాత్ముడు నో లోపల పనిచేస్తున్నాడన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నావు నువ్వు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇష్టానుసారంగా ప్రవర్తించుకో, ఇష్టానుసారంగా జీవించుకో, శృతి మించి మాట్లాడుకో, ఫోన్లు నొక్కకో, శృతి మించి ఇతరులతో స్నేహాలు చేయకో, శృతి మించి పడుకోకో, శృతి మించి తినకో. పరిశుద్ధాత్మక ఆలయం నీ దేహమని నువ్వు గుర్తెరగావా? అందరిలో నువ్వు ఉండకూడదు, అందరిలో నువ్వు మాట్లాడకూడదు, అందరిలో నువ్వు ప్రవర్తించకూడదు, అందరిలాగా నువ్వు పోటీ పడకూడదు, అందరిలాగా తలబడకూడదు, అందరిలా తిరగకూడదు, అందరిలా ఉండకూడదు, అందరిలా ప్రవర్తించకూడదు. ఎందుకని? నీ దేహం దయ్యానికి నిలయం కాదు, పరిశుద్ధాత్మక నిలయం నీ దేహం. జాగ్రత్తగా కాపాడుకో, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు.